పొలిటీషియన్స్ కంటే ఒక సెక్యూరిటీ వాల్ ఉంటుంది, లేకపోతే వాళ్ళని కాపాడుకునే వాళ్ళు ఉంటారు. ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడుకోదలుచుకుంటే దే కెన్ మేనేజ్ ఎనీథింగ్. బట్ డిజిటల్ మీడియాలో విమర్శ శృతిమించినప్పుడు, స్పీచ్ శృతిమించినప్పుడు, అనాలిసిస్ లిమిట్స్ క్రాస్ చేసినప్పుడు వ్యూవర్షిప్ను చూసి సంబరపడిపోతుంటారా? రాబోయేటువంటి రీపర్కషన్స్ని, పరిణామాల్ని అంచనా వేసుకోవట్లో ఫెయిల్ అవుతున్నారా వీళ్ళంతా? అంటే బహుశా నాకు ఏమనిపిస్తుంది అంటే అట్లాంటి రిపర్కషన్స్ రావాలి, అలాంటి బ్యాక్లాష్ రావాలి, వస్తే ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ పెరుగుతుంది అనుకుంటారేమో మరి. వన్ వే ఆఫ్ వెదర్ ఇట్ ఇస్ ఎ నెగటివ్ ఆర్ పాజిటివ్, వి మస్ట్ బి ఇన్ ఎ న్యూస్. అంతే, వి మస్ట్ బి ఇన్ ఎ న్యూస్ అని కూడా అనుకోవచ్చేమో. నాకు తెలియదు, ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్, బట్ దిస్ ఈస్ హౌ ఐ ఫీల్ యాజ్ ఎన్ ఇండివిజువల్. దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అయితే ఈ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ పరిధి దాటి మాట్లాడడం అంటే ఏంటి అంటే దాంట్లో క్రైమ్ ఉండాలా, క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలా. క్రిమినల్ ఇంటెన్షన్ ఉంటే ఆ పర్టికులర్ క్రైమ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి, ఒకే మతం సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, నేను పేరు చెప్పినా మీకు అర్థమవుతుంది, పెట్టి ఆయన ఒక హేట్ స్పీచ్ ఇచ్చాడు. హైదరాబాద్ పొలిటీషియన్ హేట్ స్పీచ్ ఇచ్చారు. హేట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా పోలీస్ స్టేషన్లలో సిమిలర్ కేసు పెట్టారు. ఈ స్పీచ్ మేము విన్నామని మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయినప్పుడు అందులో క్రైమ్ ఉంది. అంటే వేజింగ్ వార్ అగైన్స్ ద స్టేట్. ఓకే, దేశానికి వ్యతిరేకంగా నేను భారతదేశం మీద నేను దాడి చేస్తాను అనే స్థాయిలో కామెంట్ చేసినప్పుడు అది కామెంట్ లాగా కాదు, అది అటాక్ లాగానే చూడాలి దాన్ని. సో ఆ అటాక్స్ చేసినప్పుడు రిలీజియస్ ప్రొవొకేషన్ చేసినప్పుడు, అంటే రిలీజియస్ హార్మ్ని, వైలెన్స్ని, రిలీజియస్ వైలెన్స్ని ప్రొవొకేట్ చేసినప్పుడు అట్లాంటిది క్రైమ్గా తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు కూడా ఏమన్నదంటే, అప్పుడు కూడా ఆ కేసులో కూడా హైకోర్టు ఏమన్నదంటే, ఇవన్నీ కేసులు కలిపి ఒక దగ్గర ట్రయల్ చేయండి, ఒక దగ్గర వీటన్నిటిని క్లబ్ చేసి ప్రొసీడింగ్స్ నడపాలి, ఈ ఒక్క వ్యక్తి ఇన్ని కోట్లకి ఎలా తిరుగుతాడు అని చెప్పి ఆ కేసులో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, అప్పుడు ఏపీ హైకోర్టు అనుకుంటాను, ఇట్ క్లబ్డ్ ఆల్ ద కేసెస్. తెలంగాణలో ఎన్నెన్ని కేసెస్ ఉన్నాయి సిమిలర్ నేచర్లో, ఈ సిమిలర్ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్లో వచ్చినవి అన్ని కేసుల్ని క్లబ్ చేసి ఒక దగ్గర చేయాలని చెప్పింది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రెండ్ చూస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన జర్నలిస్టుల అరెస్టులు, రావణ్ అరెస్ట్. రావణ్ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, రావణ్ ఈజ్ ఎ యూట్యూబర్, ఐ కెన్ కాల్ హిమ్ బై ది. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు రావణ్. ఓకే, సో అతను జర్నలిస్ట్ కాదు, అతన్ని అరెస్ట్ చేయడము, ఇవన్నిట్లో కూడా చూసినప్పుడు పోలీసులు మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మీడియాలో ఉంది. ఒక ప్లేస్లో పెట్టారు కేసు, ఫస్ట్ పిఠాపురం, తర్వాత కాకినాడ, తర్వాత ఇప్పుడు మచిలీపట్నం, రేపింగ్, మల్టిపుల్. అది ఏంటంటే చాలా క్లియర్గా కామన్ సెన్స్కి తెలిసిపోతుంది కావాలని పెడుతున్నారు అని. సో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టుల కోసం చేసినా కానీ ఆ కేసుల్లో రిమాండ్ అవ్వడం జరగదు. ఏం చేస్తారు? ఈ సిరీస్ ఆఫ్ కేసులు చూపించి ఏదన్నా ఇతను ప్రివెంటివ్ డిటెన్షన్ చేయాలి అని చెప్పేసి ఏదైనా చేస్తారేమో. అప్పటికి కూడా ఈ పెట్టి అఫెన్స్ల కిందకి ఏం అట్రాక్ట్ అవ్వదు. ఓకే, అది పెద్ద క్రైమ్ కాదు. ఏముంది వీళ్ళది చూశాను, నేను రావణ్ మాట్లాడింది చూశాను, మొత్తము జర్నలిస్ట్ కేసు ఏంటి అని ఫాలో అయ్యాను. వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా వీళ్ళు చెప్పే క్రైమ్ లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నేను స్ట్రైట్గా ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకి మొత్తం, ఇంక్లూడింగ్ ద హోమ్ మినిస్టర్, నేను ఒక మాట చెప్దామనుకున్నా. మీరు చదువుకొని వచ్చారా, కాపీ కొట్టి పాస్ అయ్యి వచ్చారా? అసలు కనీసం పాత ఐపీసీ అన్నా మీకు తెలుసా? కొత్త బిఎన్ఎస్ఎస్ మీకు తెలియదు అనుకుందాం, పాత ఐపీసీ అన్నా తెలుసా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎలా ఏంటంటే చూడండి, నేను ఇందాక వచ్చేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ అఫెన్సెస్ ఏందని చూసాను నేను. దీని తర్వాత అఫెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండే ఆ ఎఫ్ఐఆర్ ఏదో తెప్పించుకొని చూసిన. ఈ ఏంటిది ఇది 196 ఇది క్రియేటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్. 196 సబ్ క్లాస్ 1B అనేది, పాతదంలో 153A అనేవాళ్ళు. తర్వాత 352 ఇస్ ఓకే, 504 పాతదంలో. 356(2) ఓకే, అంటే ఏంది అంటే 356(2), 356(3) ఇస్ డిఫమేషన్. బేసిక్ ఇన్ఫాంటల్ లా. ఇన్ఫాంటల్ లా అంటే మరీ ఎల్కేజీ లెవెల్ ఆఫ్ లా ఇది. డిఫమేషన్ అంటే నేను ఒక వ్యక్తిని డిఫేమ్ చేస్తే అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే డిఫేమ్ అయ్యాడో ఆ డిఫేమ్ అయిన వ్యక్తి కంప్లైంట్ పెడితే, ప్రైవేట్ కంప్లైంట్, అది కూడా పోలీస్ స్టేషన్లో కాదు, పోలీసులకి రైట్ లేదు. సివిల్ డిఫమేషన్కి, సివిల్ డిఫమేషన్ కాదు, క్రిమినల్ డిఫమేషన్ అయినా కానీ అది తీసుకోవడానికి, క్రిమినల్ డిఫమేషన్ ఎఫ్ఐఆర్లో పెట్టడానికి పోలీసులకి రైట్ లేదు.
ఇది అరకొర చదువుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, వీళ్ళు అసలు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. ఐ హ్యావ్ నో హెసిటేషన్ ఇన్ సేయింగ్ దిస్. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. ఎందుకని మీకు అక్కడ పాత 199 సిఆర్పిసి అని ఉంటుంది. 199 సిఆర్పిసి ఇప్పుడు 222 బిఎన్ఎస్ఎస్ దాని రిలవెంట్ ప్రావిజన్. ఓకే, అది ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తిని కించపరిచేటట్టు లేకుంటే డిఫేమ్ చేసేటట్టు మాట్లాడినప్పుడు అన్లెస్ ఆ అగ్రీవ్డ్ పర్సన్ వచ్చి కంప్లైంట్ పెట్టాలి. ఈ అగ్రీవ్డ్ పర్సన్ కానివాడు మీకు ఈ లాంగ్వేజ్లోనే చూపిస్తాను. ఈ అగ్రీవ్డ్ పర్సన్ ఇప్పుడు నేను మిమ్మల్ని డిఫేమ్ చేస్తాను, మీరు వచ్చి కంప్లైంట్ పెట్టాలి. నేను బాధితుడిని కాబట్టి, మీరు బాధితుడు కాబట్టి. మీరు పెట్టలేని పక్షంలో వేరే వాళ్ళు పెట్టొచ్చు. ఎప్పుడు అంటే మీరు ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళ అలిగేషన్ ఏంటి, నేను చదివాను మొత్తం అలిగేషన్ ఏంది అంటే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేశాడని, రాధా మనోహర్ దాస్ మీద వ్యాఖ్యలు చేశాడని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చేశాడని చెప్పేసి వీళ్ళు మా పార్టీ అధినేత అని ఏదో రాశారు. అప్పుడు ఎవరిని కించపరిచినట్టు? పవన్ కళ్యాణ్ని కించపరిచారు. అంతే. పవన్ కళ్యాణ్ వచ్చి కేసు పెట్టాలి డిఫమేషన్ కింద, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. అంతే. ఒకవేళ ఇది గవర్నమెంట్ లాగా తీసుకొని ఉంటే గవర్నమెంట్ శాంక్షన్తో చేసుకోవాలి. గవర్నమెంట్ శాంక్షన్ లేదు. గవర్నమెంట్ శాంక్షన్ ప్రైవేట్ పర్సన్ ఒక పర్సన్ వచ్చి పెట్టడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ ప్లేస్లో అతను వచ్చి పెడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఈ 4-5 డైమెన్షన్స్లో, ఈ 4-5 కండిషన్స్లో ఉండాలి. ఏంటి? ఒకటి, చైల్డ్ అయి ఉండాలి, చిన్నపిల్లవాడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ చిన్నపిల్లవాడు కాదని తెలుసు మనకు. అన్సౌండ్ మైండ్ అయి ఉండాలి, ఇతనికి మైండ్ లేకుండా ఉండాలి, మతి స్థిమితం లేకుండా ఉండాలి. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మరి ఆయన ఈజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డెఫినెట్గా అతనికి అన్సౌండ్ మైండ్ అని చెప్పడానికి అయితే వీల్లేదు. ఈజ్ ఎ సౌండ్ మైండ్ పర్సన్. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. ఆర్ ఏదన్నా సిక్నెస్ నుంచి కానీ ఇన్ఫర్మిటీ అనేబుల్ టు మేక్ ఏ కంప్లైంట్ అనే సిచ్యువేషన్స్లో ఉండాలి. ఆయన సిక్నెస్ లేరు, ఆయన మంచి దీక్షలో ఉన్నారు, హ్యాపీగా పోలీస్ స్టేషన్కి రావచ్చు, రోజుకి హెలికాప్టర్లో తిరుగుతున్నారు. కాబట్టి లేదంటే ఆర్ ఈజ్ ఏ ఉమెన్, మహిళ అయి ఉండాలి, హూ అకార్డింగ్ టు ద లోకల్ కస్టమ్స్ అండ్ మేనర్స్ ఆట్ నాట్ టు బి కంపెల్డ్ టు అపియర్ ఇన్ పబ్లిక్. అంటే వాళ్ళ కస్టమ్స్ రీత్యా ఈ అమ్మాయి పబ్లిక్లో రాకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఏదన్నా ఉంటే వాళ్ళ కస్టమ్ కట్టుబాట్లు సంప్రదాయాలు వాటిల్లో ఉంటే అలాంటి అమ్మాయి ప్లేస్లో కూడా ఇంకొకరు వచ్చి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలాంటి ఈ చైల్డ్, అన్సౌండ్ మైండ్ వీళ్ళందరినీ ప్రతినిధిగా ఇంకొక వ్యక్తి రావాలి అని అంటే అప్పుడు కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని, లీవ్ ఆఫ్ ద కోర్ట్ అంటాం, ఓకే, కోర్టు పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే అప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎఫ్ఐఆర్లో వీళ్ళకి బుద్ధి ఉందా అండి? అసలు ఫైన్ డిఫమేషన్ కేసు పోలీసు వాళ్ళు కడతారా? పోలీసు వాళ్ళకి ఎక్కడ పవర్ ఉంది అసలు? లా డజంట్ పర్మిట్. అందుకే అన్న నేను చదువుకొని వచ్చారా లేదా అని. ఐ హ్యావ్ నో హెసిటేషన్ ఇన్ సేయింగ్ దిస్. ఎందుకంటే చట్టం, రూల్ ఆఫ్ లాలో ఉన్నాం మనం. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతామంటే ఎట్లా?